ప్రతి మతాన్ని గౌరవించడం నేర్చుకోండి. ప్రతి వ్యక్తిని గౌరవించడం నేర్చుకోండి. క్రైస్తవుడు ఎవరిని విమర్శించకూడదు. క్రైస్తవుడు ఎవరిని దూషించకూడదు. క్రైస్తవుడు పాము వంటి వివేకంగాను, పావురం వంటి నిష్కపటంగాను బ్రతకాలి. ఎవరి విశ్వాసాలను మేము కించపరచకూడదు. ఎవరి విశ్వాసాలను మేము తృణీకరించకూడదు. క్రైస్తవుడు పావురం వంటి నిష్కపటం కలిగి, పాము వంటి వివేకం కలిగి ఈ లోకానికి మేము సువార్త చెప్పాలి. అంత మాత్రమే కాదు, ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి రావడం మానేసి మనమే ఆశీర్వాదంగా మారడం కొరకు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. శ్రమ తొలగిపోవాలని కాదు, శ్రమల్ని గెలిచే శక్తిని అడుగుదాం దేవుణ్ణి. క్రైస్తవుడు మతాన్ని మార్చేవాడు కాదు, క్రైస్తవుడు కులాన్ని మార్చేవాడు కాదు. ఇదిగో ఈ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ఎందరో దొంగలు మారారు, ఎందరో వ్యభిచారులు మారారు, ఎందరో నరమాంస భక్షకులు మారారు, మాంత్రికులు మారారు, సాడిస్టులు మారారు. బ్రతుకులను మార్చింది ఈ గ్రంథం. ఎవరు మతాన్ని మార్చట్లేదు, ఎవరు ఏ సాంప్రదాయాల్ని మార్చడానికి వీల్లేదు. అందరూ క్రీస్తుని పరిచయం చేద్దాం, దేవుణ్ణి మాత్రమే వారికి పరిచయం చేద్దాం.